ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీ పేరు సార్? యాక్స్వాంగ్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అంటే ఒకసారి రైతు బంధు చేయలేదు, ఈసారి అయితే ఇచ్చిందే 2 ఎకరాలకే ఇచ్చిండు. ఇంకా మరి 5-6 ఎకరాలకు ఇవ్వలేదు, 3-4 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. మరి ఇస్తాడో మరి ఇయ్యడో తెలియదు. మరి ఈ లోన్ గిట్ట మాకు చేయలేదు మొత్తం. అట్లాగే మరి ఎట్లుంటుందో చూడాలి. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి రైతు బంధు మంచిగా పడ్డది, కాలువ మంచిగా ఇచ్చిండు. మరి ఈసారి మరి చూడాలి. కేసీఆర్ పాలన అయితే మంచిగానే ఉంది, మంచిగా రేవంత్ కంటే. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడకుండా ఏ ఒడ్లు తడిచిన ఒడ్లైనా ఎండిన ఒడ్లైనా కొన్నాడు అన్నీ. కానీ ఈయన అన్నిటికీ ఇట్లా అట్లా అన్ని కండిషన్ పెడుతుండ్రు సార్. అందువల్ల మాకైతే కేసీఆర్ పాలన మంచిగా అనిపించింది. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? నా పేరు శీల మేదయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేసేది అయితే చాలా తక్కువ ఉన్నాయి. కేసీఆర్ చేసినా మంచిగా ఉన్నాయి పనులు అయితే. ఏ విధంగా అయినా ఆయన చేసినా మంచిగా ఉన్నాయి మాకైతే పనులు అయితే. ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితే కానీ 6 గ్యారెంటీలు అయితే కానీ ఎలా ఉన్నాయి? కానీ ఇచ్చిన హామీలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఆయన ఏడ ఒకటి పెట్టాక సక్కాలేవు. పెట్టి ఇప్పుడు రైతు బంధువులు ఒకటని ఇచ్చిండ, ఏదే మన ఏదే బ్యాంకు మాపడానికి అది ఒక్కటి చేసిండు, అంతే తప్ప ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మాకు ఏ విధంగా ఆయన చేసినా మంచిగా ఉన్నాయి మాకు. మీ పేరు సార్? గంగయ్య. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. ఇంకా హామీలు ఏం స్టార్ట్ కాలేవు, అవుతున్నాయి. కొన్ని అయినాయి, కొన్ని కాలేవు. రైతు బంధు పడుతున్నదిగా, 3 ఎకరాల వరకు పడ్డాయి, పడుతుంది. రుణమాఫీ అయింది, రేషన్ కార్డులు కూడా ఇస్తుండు. ఇంకా అవి ఇంకా రిలీజ్ చేయరు, కొంతమందికి వచ్చినాయి. మార్చి 31 వరకు అన్నీ వస్తాయి అంటారు. వస్తాయి, 31 వరకు వెయిట్ చేద్దాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ నిరుద్యోగులని అన్యాయం చేశాడు అంతే. కేసీఆర్ బాగా ఇచ్చిండు, రైతుకైనా ఏదైనా. రైతులకైతే ఓకే కేసీఆర్, ఒక విద్యార్థులకే జాబ్స్ చేయలేడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహాచారి. ఏం చేస్తుంటారు సార్? రిటైర్ వెటర్నరీ ఆఫీసర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కొన్ని ఇప్పుడు ఉచిత ప్రయాణాలు ఇవన్నీ కూడా చూస్తే బాగున్నాయి. ఆడవాళ్ళ విషయంలో, మహిళల విషయంలో, ఆర్థిక లోటు విషయంలోనే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మాకు ఇంతవరకు ఏమీ బెనిఫిట్స్ ఏం రాలేదు. అవి ఆపేసిండు, దాదాపు ఒక 8 నెలలు సంవత్సరం నుంచి రావట్లేదు. అది మా అవసరాలు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అదే అభిప్రాయం చెప్తున్నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే ఆయన కూడా అంతే కదా, కొన్ని మంచి పనులు ఉన్నాయి, కొన్ని చెడు పనులు ఉన్నాయి. మంచి పనులు అంటే ఆయన కొన్ని ప్రాజెక్టులు అన్నాడు, అవేందో అన్నాడు. మాకు మాత్రం బాగానే పిఆర్సీలో పెంచాడు, ట్రీట్మెంట్ ఆయన కూడా పెంచాడు, బెనిఫిట్స్ అయింది అట్లా. నమస్తే సార్. మీ పేరు సార్? హీరారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది, రైతు బంధు వేయట్లేదు, ఇక కరెంట్ అది మంచిగానే ఉంది. గ్యాస్ ఇంకా డబ్బులు రాలేదు మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కరెంట్ మంచిగానే ఉంది, అన్ని మంచిగానే అప్పుడు కూడా. అప్పుడు పడ్డాయి. నమస్తే అమ్మ. చెప్పండి. మీ పేరేం పేరమ్మా? నా పేరు లక్ష్మి. ఏం చేశారమ్మా? వ్యవసాయం. వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చెప్పిండు మాకు ఏమైనా లేడీస్కి ఒక బస్సులు ఫ్రీ అనేది ఒకటి మంచిగా ఉంది. గ్యాస్ 500 గ్యాస్ అన్నాడు, 900 950 గ్యాస్ తీసుకుంటుండు. మాకు అది అన్నది అది పడట్లేదు. అవి ఇప్పుడు అదేందో పెడతారు లేడీస్కి, అది పెడతా అన్నారు, అది లేదు. ఏం లాభం అండి? ఆయన అప్పుడు కొంచెం ఆయన తొందర చేసేసిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు కానీ తొందర కాదు, అది లేట్ అవుతున్నాయి. వస్తున్నాయి అన్నారు. ఆడవాళ్ళకి పైసలు ఇప్పిస్తా అన్నారు, అయిపోయి రావట్లేవు. 500 గ్యాస్ కంటే 900 ఇస్తున్నాం, 950 ఇస్తున్నాం. అలా 400 మాకే ఇస్తారు. వాళ్ళు మాకేం ఎక్కువ ఇస్తారు? మాకేం లాభం అనిపిస్తలేదు. లేడీస్ కానీ న్యాయం చేస్తున్నాం అన్నారు, మాకేం న్యాయం అనిపించట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మాకు కొంచెం అప్పుడే మంచి అనిపించింది. ఏ విధంగా వ్యవసాయం వల్ల పైసలు పడినాయి, అది పెట్టిరు ఆ పథకం అని, అది అందులో పైసలు మంచిగానే వచ్చినాయి. ఇప్పుడు కాకపోతే గ్యాస్ ఒక్కటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్పుడైనా 900, ఇప్పుడైనా 900 కడుతున్నాం, 950 కడుతున్నాం. ఇప్పుడు కాకపోతే అకౌంట్లో పడుతున్నాయి అన్నారు, కానీ ఆ అకౌంట్లో మా చేతి నుంచి మేము ఇచ్చినాయి మాకు అకౌంట్లో పడుతున్నాయి. మనకేం ఎక్కువ వచ్చినట్టు ఏం లేదు, ఆయన మాకేం చూపించినట్టు. వ్యవసాయం చేసుకొని కష్టం చేసుకునే బతికోళ్ళకి
అదే పైసలు ఇస్తుండ్రు రైతు బంధువు ఇప్పుడు కొత్తగా పెట్టినదని అప్పుడు అయ్యే ఇచ్చుడు అప్పుడు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు ఇప్పుడు ఎకరం అసలు లేని వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు బతికిపోతారు అన్ని ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకేం లాభం వస్తుంది సార్ మా సొంత వాళ్ళకి ఏం లాభం ఉంటుంది నిరుపేదల బతుకులేంది నిరుపేదలు ఎట్లా బతకాలి ఉన్నోనికి ఇచ్చిండు ఆ డబ్బులు వాడే మంచిగా బతుకుతుండు ఇప్పుడు 10 ఎకరాలు ఇప్పుడు 7 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చినాం వాడు మంచిగానే బతుకుతుండు ఇప్పుడు ఎకరం 10 గుంటలు ఉన్న వాళ్ళ వారి పరిస్థితి ఏంది